ఉమ్మడి వరంగల్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ములుగు జిల్లాలో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొరుతున్నాయి. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏటూరు నాగర మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో వరద ప్రవహిస్తోంది. తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో 59 గేట్లు ఎత్తి 9,83,500 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలకు సంబంధించిన డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణ, ఉమ్మడి జిల్లాలో ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి? జిల్లా వ్యాప్తంగా చూస్తే ఓ మోస్తారు నుంచి మంచి వర్షాలే పడుతున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా వరంగల్ నగరానికి సంబంధించి చూస్తే గత 4-5 రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. కంటిన్యూగా 24 గంటల పాటు కూడా ఒక ముసురుతో కూడినటువంటి వాతావరణం ఉంటుంది. చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. మధ్య మధ్యలో మంచి వర్షమే పడుతుంది. దీంతో గ్రౌండ్ లెవెల్ వాటర్ అయితే పెరుగుతుంది. మరోవైపు భారీ అంటే 3-4 రోజులుగా ఇదే వాతావరణం కంటిన్యూ కావడంతో జనజీవనానికి కొంత ఇబ్బంది పడుతున్నారు. ఉదయం పూట స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేదా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. కంటిన్యూగా 4-5 రోజులుగా ఇదే తరహా వాతావరణం ఉండడం, తర్వాత వర్షం కంటిన్యూగా పడుతూనే ఉండడంతో జీడబ్ల్యూఎంసీ అధికారులు అయితే ఇంకా అప్రమత్తంగా ఉన్నారు. ఇంకో 2-3 రోజులు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అలర్ట్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ భారీ వర్షాలు పడ్డా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి జలమయం అయితే ఇమీడియట్లీ అక్కడ తీసుకోవాల్సిన చర్యలపైన కూడా అప్రమత్తంగానే ఉన్నారని చెప్పొచ్చు. 2 రోజుల క్రితం వరకు కూడా కొన్ని కాలనీలు, ఎన్టీఆర్ నగర్ కావచ్చు, కొంత సంతోష్ మాత గుడి వెనుక వైపు ఉన్నటువంటి కాలనీలు కొంత నీళ్ళు వచ్చి ముంపుకు గురయ్యాయి. తర్వాత మళ్ళీ వర్షం కొంత తగ్గుముఖం పట్టడంతో అయితే అవి ముంపు నుంచి బయటపడ్డాయి. కానీ కంటిన్యూగా ముసురుతో కూడినటువంటి వాతావరణం ఉండడం, తర్వాత వర్షం కంటిన్యూగా చిరుజల్లులు లాంటివి పడుతూనే ఉండడంతో మాత్రం ఏమాత్రం భారీ వర్షం కురిసినా చాలా కాలనీలలోకి ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులంతా కూడా ఈ డ్రైనేజీల దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని కూడా సమీక్షించారు. అక్కడ ప్రధానమైనటువంటి నాలాల దగ్గర కూడా పరిశీలించారు. కచ్చా నాలాలకు సంబంధించినటువంటి క్లీన్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు డిఆర్ఎఫ్ బృందం కావచ్చు, తర్వాత జీడబ్ల్యూఎంసీ అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమే ఉంది. కానీ ఇంకా ములుగు జిల్లాకు సంబంధించి మాత్రం వర్షం బ్రేక్ ఇచ్చినప్పటికీ వరదకు సంబంధించినటువంటి దాని మీద ఆ ఇంపాక్ట్ ఇంకా కనిపిస్తుంది. ములుగు జిల్లాకు సంబంధించి చూస్తే గోదావరి తీర ప్రాంతం ఉంటుంది. అయితే నిన్న సాయంత్రం వరకు గోదావరి ప్రవాహం తగ్గింది, కొంత నిలకడగా ఉంది. కానీ రాత్రి నుంచి మళ్ళీ ఒక్కసారిగా గోదావరి ప్రవాహం పెరుగుతూ వచ్చింది. నిన్న సాయంత్రం మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. కానీ నిన్న సాయంత్రం నుంచి మళ్ళీ చూస్తే ఒక్కసారిగా గోదావరికి ఫ్లడ్ పెరిగింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక మళ్ళీ జారీ చేశారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కంటిన్యూ అవుతుంది. రెండో ప్రమాద హెచ్చరిక కూడా చేరువలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ గోదావరికి సంబంధించిన ప్రవాహం చూస్తే 15.5 మీటర్ల ఎత్తులో ప్రవాహం కొనసాగుతుంది. మరోవైపు తుపాకులగూడెం సమ్మక్క సారమ్మ బ్యారేజ్ నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తుంది. ఇప్పటికే దాదాపు 10 లక్షల క్యూసెక్ల వాటరు ఇన్ఫ్లో ఉంటే అదే స్థాయిలో 59 గేట్లను ఎత్తివేసి 10 లక్షల క్యూసెక్ల వాటర్ను దిగువకు వదులుతున్నారు. దీంతో గోదావరిలో ప్రవాహం పెరుగుతుంది. మరోవైపు జంపన్న వాగు లాంటివి కూడా ప్రవాహం పెరుగుతుండడం, జంపన్న వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడం, అదంతా కూడా గోదావరిలోనే కలుస్తుంది. ప్రస్తుతం అయితే 15.82 మీటర్లకు చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి ప్రవాహం ఉందని చెప్పచ్చు. ఇప్పుడు 5 మండలాలకు సంబంధించి ఇటు రామన్నగూడెం పుష్కరఘాట్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక తర్వాత కొన్ని గ్రామాలకు దాని ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ముప్పుకు గురి అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మూడో ప్రమాద హెచ్చరికకు సంబంధించి కూడా 17.32 మీటర్ల మేరకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రవాహం చూస్తే ప్రస్తుతం గోదావరికి అయితే ఇంకా ఫ్లడ్ పెరుగుతూనే ఉంది. గోదావరి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో 5 మండలాలకు సంబంధించి ఇటు ఏటూరు నాగరం కావచ్చు, మంగపేట కావచ్చు, ఇటు మిగతా మండలాలకు సంబంధించి కన్నాయిగూడెం కావచ్చు, మిగతా మండలాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తమయ్యారు. 80 గ్రామాలు ఈ గోదావరి పరివాహ ప్రాంతంలో ఉంటాయి. కానీ ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే మాత్రం ఒక 15 గ్రామాల వరకు ఇంపాక్ట్ ఉంటుంది. మరోవైపు జంపన వాగు ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తుంది. కొన్ని వాగులు వంకలు ఇంకా అదే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కొన్ని గ్రామాలకు సంబంధించి రాకపోకలకు ఇంకా ఇబ్బందిగానే ఉందని చెప్పచ్చు. అయితే
ఈ వర్షాల నేపథ్యంలో అయితే చాలా రోజులుగా రైతులకు ఎదురు చూస్తున్నటువంటి వర్షాలు చెరువులు నిండే జలకాలను సంతరించుకుంటున్నాయి. దీంతో ప్రస్తుత సాగుతో పాటు వచ్చే ఎండాకాలం పంటకు సంబంధించిన సాగుకు కూడా సాగునీరు అందే అవకాశం ఉంది. ప్రధానంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కాకతీయ కాలం నాటి ప్రధానమైనటువంటి చెరువులే జలాశయాలుగా ఉన్నాయి. వీటన్నిటి కింద కూడా దాదాపు 2.5 లక్షల పైగా ఎకరాలకు ఈ చెరువుల కిందనే సాగవుతుంది ఈ ప్రధాన జలాశయాల్లోనే. అందులో గణప సముద్రంకు సంబంధించి చూస్తే 1.47 టీఎంసీల సామర్థ్యం ఉంటే ఇప్పటికే దాదాపు 0.7 టీఎంసీల వాటర్ చేరింది. దీని కింద కూడా 10,000 ఎకరాల వరకు సాగవుతుంది. చలివాగు ప్రాజెక్టుకు సంబంధించి 0.5 టీఎంసీల సామర్థ్యం ఉంటే ఇప్పటికే పూర్తిగా నిండింది. లక్నవరంకు సంబంధించి కూడా మొన్నటి వరకు చూస్తే ఒక్క చుక్క కూడా లక్నవరంలో లేదు, పూర్తిగా ఎండిపోయింది. ఇక్కడ పర్యాటకులు కూడా ఎక్కువగా వస్తారు. దాదాపు 15,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. అయితే ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాలు కావచ్చు, జంపన వాగుకు సంబంధించిన వాటర్ అంతా కూడా లక్నవరంకు చేరుతుంది. దీని నీటి సామర్థ్యం కూడా 2 టీఎంసీల వరకు ఉంటుంది. ఇప్పటికే 1 టీఎంసీ వరకు కూడా వాటర్ చేరింది. జంపన వాగు వాటర్ ఫ్లో ఇంకా పెరుగుతుండడంతో పూర్తి సామర్థ్యంతో 4-5 రోజులలో నిండే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. పాలెం ప్రాజెక్టుకు సంబంధించి కూడా 1.26 టీఎంసీలు ఉంటుంది. ఇక్కడ 1 టీఎంసీ ఇప్పటికే నిండింది. 10,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. పాకాలకు సంబంధించి కూడా 3.23 టీఎంసీల నీటి సామర్థ్యం ఉంటే దాదాపు 2.5 టీఎంసీల వాటర్ ఇప్పటికే చేరింది. ఇక్కడ అత్యధికంగా 30,000 ఎకరాల ఆయకట్టు ఉంది. రామప్పకు కూడా 3 టీఎంసీల వాటర్ స్టోర్ అయ్యే అవకాశం ఉంటే ఇప్పటికే 2 టీఎంసీల వరకు చేరుకుంది. దాదాపు ఇక్కడ డ్రింకింగ్ వాటర్తో పాటు సాగునీరును కూడా అందిస్తుంది. అదేవిధంగా మిగతా చెరువులన్నీకి సంబంధించి కూడా ఇప్పటికే చెరువులన్నీ కూడా దాదాపు వర్షం నీటితోటి నిండుకుని ఉన్నాయి. మరో 4-5 రోజుల పాటు కూడా కంటిన్యూ ఇలాగనే వర్షాలు పడితే మాత్రం దాదాపు చెరువులన్నీ నిండే అవకాశం ఉంటుంది. వరంగల్ నగరానికి సంబంధించి దగ్గరలో ఉన్నటువంటి ధర్మసాగర్ చెరువు అతిపెద్ద చెరువుగా చెప్పుకోవచ్చు. దీని ద్వారానే గ్రేటర్ వరంగల్ మొత్తం కూడా తాగునీటిని అందిస్తుంది. సేమ్ టైంలో అత్యధిక ఆయకట్టు ఉన్నటువంటి పెద్ద చెరువుగా కూడా ఇది చూడొచ్చు. దాదాపు 1,00,000 పైగా ఎకరాల ఆయకట్టు దీనికి ఉంటుంది. సేమ్ ఈ గ్రేటర్ వరంగల్ పరిధి మొత్తం కూడా డ్రింకింగ్ వాటర్ కూడా ఈ చెరువు నుంచే, ధర్మసాగర్ చెరువు నుంచే పంపింగ్ జరుగుతుంది. ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలు మాత్రం రైతులకు చాలా మేలు జరుగుతాయని చెప్పచ్చు. ఎందుకంటే వరికి సంబంధించి నాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి వర్షాలతోటి వరి నాట్లలో వేసుకోవడంలో రైతాంగం నిమగ్నమై ఉన్నారు. పత్తికి సంబంధించి కూడా ఇప్పటికే పూత దశకు చాలా చోట్ల వచ్చింది. చాలా చోట్ల 20-30 రోజులకు పైగా మొక్క దశకు చేరుకున్నది. దీంతో ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షం కూడా పత్తి పంటకు చాలా మేలు జరుగుతుందని చెప్పచ్చు. మిగతా పంటలకు కూడా మిర్చికి సంబంధించినటువంటి నారు పోసుకునే టైం కూడా ఇది ఉంది. ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలతోటి మిర్చి నారు పోసుకోవడానికి కూడా మంచి సమయం అంటూ కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పడుతున్నటువంటి వర్షాల నేపథ్యంలో పత్తి చేలో కావచ్చు, వరికి సంబంధించినటువంటి చేలల్లో ఇప్పటికే నాట్లు వేసుకున్న దగ్గర నీరు నిలవకుండా చూసుకోవాలని మాత్రం శాస్త్రవేత్తలు సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వర్షాల నేపథ్యంలో అయితే ఇటు ములుగు జిల్లాకు సంబంధించి ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తుంది యశోద. అక్కడ మాత్రం ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఉంచారు. ఎందుకంటే గోదావరి ప్రవాహం గంటకు పెరుగుతుంది. దీంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అలాంటి గ్రామాలలో విపత్తు ఏర్పడినా ఇమీడియట్లీ ప్రాణ నష్టం లేకుండా వాళ్ళందరినీ సేవ్ చేసేందుకు ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందానికి సంబంధించినటువంటి బోట్లతో పాటు ఇటు మత్స్యశాఖకు సంబంధించి ఇటు టూరిజం శాఖకు సంబంధించి కూడా దాదాపు 15 బోట్లను సిద్ధంగా ఉంచారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా కూడా సిద్ధం చేసి ఉంచారని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే వర్షాలు కొంత బ్రేక్ ఇచ్చినప్పటికీ కూడా వరంగల్ నగరంలో మాత్రం ముసురుతో కూడినటువంటి వర్షం కంటిన్యూ అవుతుంది. కానీ గోదావరికి సంబంధించి ఎగువ ప్రాంతంలో పడుతున్న వర్షాల ప్రభావం గోదావరి మీద కనిపిస్తుంది. గోదావరి ప్రవాహం అయితే ఇంకా పెరుగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది యశోద.